తిరుమల రెండో ఘాట్ రోడ్లో ప్రమాదం జరిగింది. హరిని దాటిన తర్వాత డివైడర్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడ్డారు. బస్సు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో అలిపిరి వరకు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. క్రేన్ సాయంతో బస్సును తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గంటకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇంకా తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. హరిని దాటిన తర్వాత డివైడర్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడ్డారు. బస్సు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో అలిపిరి వరకు భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. క్రేన్ సాయంతో బస్సును తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గంటకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇదాంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ సందీప్. అంటే ఈ రోజు రెండవ ఘాట్ రోడ్ అంటే అలిపిరి నుంచి తిరుమలకి వెళ్లేటువంటి రెండవ ఘాట్ రోడ్ లో హరిణి వద్ద అంటే 8వ కిలోమీటర్ వద్ద అయితే ఆర్టీసీ బస్సు అదుపు తప్పు కూడా పిట్టగోడనైతే గుద్దేసిన తర్వాత కూడా అది బస్సుకు రోడ్డుకి అడ్డంగా కూడా నిలిచిపోయిన ఘటన అయితే ఏర్పడింది. ఆ రోడ్డుకి అడ్డంగా ఏర్పడిపోయిన తర్వాత దాదాపుగా గంటకు పైగా అయితే ఒక ఘాట్ రోడ్ అంటే హరిణి నుంచి అలిపిరి వరకు దాదాపు 8 కిలోమీటర్ల వరకు వాహన రాకపోకలు కూడా అంతరాయం అయితే కలిగి ట్రాఫిక్ జామ్ అయితే అయింది. దీనికోసం దాదాపుగా గంటకు పైగా కూడా వాహనదారులు కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటువంటి కొంతమందికి అయితే మాత్రం స్వల్పంగా అయితే గాయాలయ్యాయి. వారిని తిరుమలలో ఉన్నటువంటి అశ్విని ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. దీనికి వెంటనే స్పందించినటువంటి ఘాట్ రోడ్ పెట్రోలింగ్ సిబ్బంది అలాగే ట్రాఫిక్ డిఎస్పీ వాళ్ళు కూడా దీని వెంటనే కూడా దాన్ని సరిదిద్దాలనేసి అయితే ప్రయత్నాలు అయితే చేశారు. పెద్ద క్రేన్ తో కూడా ఒక బస్సుని అయితే తరలించే ప్రయత్నం అయితే చేశారు. ఇది కూడా దాదాపు గంట పైన సమయం తీసుకునిందనేసి కూడా తెలుస్తుంది. ఘాట్ రోడ్డుకి సంబంధించి కూడా ఒక టర్నింగ్ కి సంబంధించి అంటే హరిని దాటుకున్న తర్వాత ఒక ఆర్టీసీ బస్సు ఆ గోడను గుద్దడంతో పాటుగా అడ్డంగా కూడా మారిపోయిన తర్వాత కొంతమందికి స్వల్పంగా కూడా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించిన తర్వాత వాటి బస్సును మాత్రం తరలించే ప్రయత్నం అయితే మాత్రం క్రేన్ తో అయితే ఒక గంట సేపు పైబడింది. దీని ద్వారా హెవీగా వచ్చేటువంటి వెహికల్స్ తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళేటువంటి దారి కాబట్టి దాదాపుగా ఒక 1 అవర్ పైన మాత్రం ఒక ట్రాఫిక్ అయితే అంతరాయం అయితే కలిగింది. అక్కడి నుంచి హరిణి వరకు కూడా అలిపిరి టోల్ గేట్ వద్ద నుంచి హరిణి వద్ద కూడా వెహికల్స్ అయితే ఫుల్ గా అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ అడ్డంగా ఉన్నటువంటి బస్సుని క్లియర్ చేయడానికి అయితే మాత్రం క్రేన్ తో అయితే చాలా కష్టపడాల్సింది వచ్చిందనేసి కూడా ట్రాఫిక్ డిఎస్పీ అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. వరుసగా తిరుమలకు సంబంధించినటువంటి ఒక ఘటనలు చాలా ఆందోళన అయితే కలిగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇవాళ ఉదయాన్నే లడ్డూ కౌంటర్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం మరొక ముందుగానే మరొక ఘటన ఘాట్ రోడ్ లో ఆర్టీసీ బస్సు యొక్క పిట్టగోడను కూడా గుద్దేయడం అంటే దీని వెనక కూడా భక్తులు కూడా కొద్దిగా ఆందోళన అయితే చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. సాధారణంగా కూడా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి అధికంగా కూడా భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఇంకొక వాహనదారులు కూడా వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తా ఉంటాయి. సో ఈ యొక్క బస్సులు అయితే ఆర్టీసీ బస్సులు ఎప్పుడో ఒకసారిగా ప్రమాదానికి గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంటుంది. కానీ ఈ యొక్క వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన తర్వాత కూడా వరుసగా ఈ యొక్క ప్రమాదాలు అయితే మాత్రం టీటీడీని అయితే వెంటాడుతున్నాయి అనేసి కూడా అనుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఉదయం జరిగినటువంటి లడ్డు కౌంటర్ ఘటన మరొక ముందుగానే మరొకటి ఒక రెండవ ఘాట్ లో కూడా ఒక ఆర్టీసీ బస్సు ప్రమాదం అనేది కూడా కొద్దిగా ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ట్రాఫిక్ అలాగే విజిలెన్స్ ఆఫీసర్లు ఇద్దరు కూడా ఒక ఆర్టీసీ బస్సుని తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాని తర్వాత దాంట్లో ఉన్నటువంటి భక్తులంతా కూడా అశ్విని ఆసుపత్రికి అయితే తరలించారు. ఎక్కువగా ప్రాణాపాయ స్థితి ఎవరికి లేనందువలన అందరూ భక్తులు అయితే మాత్రం ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఆ బస్సులో కూడా ఎక్కువ మంది కూడా ప్రయాణించలేదు. దాదాపుగా 17-18 మంది భక్తులు మాత్రమే ఒక బస్సులో అయితే ప్రయాణిస్తున్నారు. తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళేటువంటి ఒక బస్సు అయితే మాత్రం అదుపు తప్పి ఒక హరిని దాటంగానే వచ్చేటువంటి మలుపు దగ్గర అయితే మాత్రం ఒక గోడనైతే గుద్దేసినట్టుగా కూడా ట్రాఫిక్ డిఎస్పీ అయితే తెలిపారు. సందీప్. థాంక్యూ నరేష్.